కిట్ క్యాట్ బాక్స్. ఈ చాక్లెట్లు అనుకుంటున్నారండి? హ్యాండ్స్ అప్, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ ప్యాకింగ్. అండ్ డిస్ప్లే ఫుల్గా డ్యామేజ్ ఉంది. ఈ ఫోన్ ఏంటో రిపేర్ ఏంటో చూసేసి చేసేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ఫోన్ కూడా ఉంది. వావ్, మళ్ళీ లోపల కూడా వేఫర్ వేసి 2 బబుల్ కవర్స్ వేసి పెట్టారు. 2 ఫోన్స్. మొత్తంగా అయితే మనకి పార్సెల్ వచ్చేసింది. ఈ కస్టమర్ వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి మాకు కాల్ చేశారు. నా వీడియోస్ చూసి నాకు కాల్ చేసి నా మొబైల్స్ ఇలా రిపేర్ ఉన్నాయి, మా ప్రాపర్ వచ్చేసి కర్ణాటక, మీరు అక్కడి నుంచి పికప్ చేసుకోగలుగుతారా అని చెప్పేసి మాకు రిక్వెస్ట్ పెట్టారు కస్టమర్. అండ్ డైరెక్ట్గా కాల్ కూడా చేశారు. మేము ఈ పార్సెల్ తెప్పించుకున్నాము. దీంట్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇలానే మీ మొబైల్స్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు పంపించండి, మేము చూసుకుంటాము. కానీ కిట్ క్యాట్ బాక్స్, కిరాణా షాప్లో కిట్ క్యాట్ బాక్స్ దొరుకుతాయి కదా, బాక్స్లో ప్యాక్ చేసి మరి మనకు పంపించారు. చూద్దాం ఏమేమి పంపించారు. గ్రేట్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ప్యాకింగ్. నేను కూడా ఇంత ప్యాకింగ్ చేస్తామో చేయము, కానీ ఇప్పుడు నుంచి నేను కూడా ఇలాంటి ప్యాకింగ్ చేసి పంపిస్తాను. అలానే మీ మొబైల్స్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి. మా నెంబరు, మా వెబ్సైట్ వచ్చేసి minex.com. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీ మొబైల్స్ ఏమైనా ఇష్యూ ఉంటే మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. భలే చేశారు ప్యాకింగ్. వామ్మో, మళ్ళీ న్యూస్ పేపర్, మళ్ళీ దేవుడా ఏమన్నా కస్టమర్ ప్యాకింగ్ చేశారంటే బాబా. హ్యాండ్స్ అప్ సార్, హ్యాండ్స్ అప్. మీ ప్యాకింగ్కే ఫిదా అయిపోయాను నేను. ఎంత ఇప్పే కన్నా పైన ఇట్లా కట్ చేసేసి మళ్ళీ లోపల ఎన్వలప్. మళ్ళీ ఎన్వలప్. సార్ ఎంతో ఓపిక సార్ మీకు. అసలు ఇక్కడ స్పేస్, కట్టింగ్ కూడా స్పేస్ లేకుండా అసలు ఎంత బాగా ప్యాక్ చేశారు చూసారా. అండ్ ఫైనలీ iPhone 14 Pro Max బ్యాక్ డోర్, ఫ్రేమ్, డిస్ప్లే మొత్తం డ్యామేజ్ ఉంది. ఈ ఫోన్ కూడా ఎంత ప్యాక్ చేశారు అసలుకి. ఇది ఒప్పో F27 అనుకుంటా. ఫోన్ బెండ్ ఉంది అండ్ డిస్ప్లే డ్యామేజ్ ఉంది అండ్ ఫోన్ మొత్తం బెండ్ ఉంది. బ్యాక్ డోర్ కూడా, బ్యాక్ గ్లాస్, కెమెరా గ్లాస్ అనేది డ్యామేజ్ ఉంది. దీన్ని కూడా రిపేర్ చేసేద్దాం.